వైసీపీ మేనిఫెస్టో విషయంలో సందిగ్ధత నెలకొంది. మొదట ఉగాదికి మేనిఫెస్టో విడుదల చేయాలని ప్రణాళిక సిద్ధం చేసింది వైసీపీ అధిష్టానం. ఎన్నికలకు ఇంకా నెలకు పైగా సమయం ఉండడంతో నెలాఖరులోగా మేనిఫెస్టో విడుదల చేయాలనే యోచనలో జగన్ ఉన్నట్లుగా తెలుస్తుంది. రైతు రుణమాఫీ, డ్వాక్రా మాఫీ వంటి అంశాలను మేనిఫెస్టోలో చేర్చాలనే విషయాన్ని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. వైసీపీ మేనిఫెస్టోపై త్వరలో స్పష్టత రానుంది. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. వైసీపీ మేనిఫెస్టో విషయంలో సందిగ్ధత నెలకొంది. మొదట ఉగాదికి మేనిఫెస్టో విడుదల చేయాలని ప్రణాళిక సిద్ధం చేసింది వైసీపీ అధిష్టానం. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఎస్ హరీష్, చెప్పండి. మేనిఫెస్టో పైన ఉత్కంఠత నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మేనిఫెస్టోలో 99 పైగా ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలని అమలు చేశాం కాబట్టి తిరిగి మాకు ఓటు వేయాలి అని ఒక ప్రధానమైనటువంటి పిలుపుతో వైసీపీ ముందుకు వెళుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరోసారి జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి అత్యంత కీలకంగా భావిస్తున్నారు. అందులో భాగంగానే ఉగాది తెలుగు సంవత్సరాది పండుగ నాడు ఉగాది నాడు బస్సు యాత్రలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోని ప్రకటిస్తారని ముందుగా అందరూ భావించారు. అయితే పార్టీకి సంబంధించిన డెసిషన్ తీసుకోలేదు. ప్రధానంగా ఇంకొన్ని అంశాలు చేర్చాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అందులో రైతు రుణమాఫీ చాలా కీలకంగా మారింది. అదేవిధంగా డ్వాక్రా రుణాలకు సంబంధించినటువంటి అంశం కూడా జరుగుతున్నటువంటి అయితే ఈ రెండు కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాలతో ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో వాటికి ఎలా ఓవర్కమ్ చేయాలి, ఓవర్కమ్ చేసేటువంటి క్రమంలో పడేటువంటి ఆర్థిక భారాన్ని పూడ్చేందుకు వచ్చేటువంటి ఆర్థిక వనరులు ఏమిటి అన్నది కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపైన ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ఆర్థిక పరమైనటువంటి అంశాలు కావడంతో భవిష్యత్తులో వచ్చేటువంటి ఆదాయాన్ని చూపించుకొని ఈ ఆదాయం వస్తుంది కాబట్టి ఇంతవరకు రుణాలు ఉన్నాయి, ఇన్ని లక్షల కోట్ల రుణాలు ఉన్నాయి కాబట్టి వాటిని అధిగమిస్తామన్నటువంటి ఒక భరోసా కల్పించడం ద్వారా ప్రజల్లోకి వెళ్లడం ద్వారా ఓటు బ్యాంకు పెరిగేటువంటి అవకాశం ఉంది. లేదంటే ఊరికే మేనిఫెస్టోలో ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళపైన ముందుకు వెళ్లే ఒక నమ్మకం కల్పించే విధంగా మేనిఫెస్టోను రూపొందించడం ద్వారా మరింత బలంగా ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేయవచ్చినటువంటి ఒక ధీమా వైసీపీలో వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో మేనిఫెస్టో పైన కొంతవరకు కూడా క్లారిటీ రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. త్వరలోనే దీనిపైన ఒక ఫైనల్ డెసిషన్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.